ఇస్తే ఇక పిచ్చి ఎక్కచ్చు. ఇప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం ఒక్క పొరపాటు చేసి రేపు అనారోగ్యం పాలవ్వచ్చు. అలానే మంచిగా ఉన్నవాళ్ళు ఒక్క గీత దాటడం ద్వారా పిచ్చివారైపోవచ్చు. అంటే ఏదో మానసికంగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా కాదు అనుకోకండి. మీరు నేను కూడా ఆ గీత దాటవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల, ఒకటి మట్టి, అందులో జీవశక్తి లేదు, మీ బుర్రల్లో ప్లాస్టిక్ ఉంది. వీటన్నిటి వల్ల ప్రపంచంలో సగటున సిటీలలో 7 గ్రాముల ప్లాస్టిక్ మీ తలలో ఉందట. అంటే మీ బుర్రలో ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ ఉన్నట్లు లెక్క. ఎవరైతే మతిమరుపు డెమ్నిషియాతో బాధపడుతున్నారో వాళ్ళ బుర్రలో దాదాపుగా ఇంతకు 4 ప్లాస్టిక్ ఉందట. ఇది అన్ని చోట్ల ఉంది. ఇంకా ఎన్నో పెస్టిసైడ్స్, ఇంకా పర్యావరణ విషయాలు, ఇవన్నీ కలిపి మీ మానసిక సమతుల్యాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమైపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ. మీరు వ్యక్తిగతంగా అందుకు బాధ్యత తీసుకుంటే తప్ప. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మీ చుట్టూ ఉన్నవారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకళ్లకు అలాంటి మానసిక రుగ్మత ఉంటే వాళ్ళు కనీసం మరొక 10 మంది ఆ విధంగా తయారయ్యేలా చేస్తారు. ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు, ఇది ఎంత నలుగురి కోసం. మీరు ఇది నమ్మలేరు. సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్పారంటే, ప్రతి 2 అమెరికన్లలో ఒకళ్లకు ఒంటరితనంగా అనిపిస్తోందట. ఒంటరితనం అంటే మనుషులు లేరని కాదు కదా, జనాభా లేదని కాదు. ఇంతకుముందు ఎప్పుడు గ్రహం మీద ఇంతమంది జనాలే లేరు, చాలామంది జనాలు ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే జనాభా చాలా ఎక్కువగా ఉంది ప్రతి చోటాను. అవునా? అసలు ఒంటరిగా ఉండడానికి చోటే లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాభానే. కానీ అందరికీ ఒంటరిగా అనిపిస్తోందిట. ఎందుకు అంటే జనాలు లేరని కాదు, వాళ్ళంతట వాళ్ళు అలా ఒక గూడులోకి వెళ్ళిపోయారు. ఒంటరితనం అంటే దాదాపుగా రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత హాని కలిగిస్తుందో అంత హాని కలిగిస్తుందట. ఇప్పుడు ఇది మనంతట మనమే చేసుకుంటున్నాము, ఎటువంటి సిగరెట్లు కాల్చకుండానే. ఈ ఒంటరితనం అనేది మీకు మానసిక రుగ్మత మొదలవ్వబోతోంది అన్న హెచ్చరిక. మీరు ఒకసారి మీకు ఒంటరితనం మొదలైందన్నప్పుడు మిగతావి కూడా మొదలైపోతాయి. అది మీకు మాత్రమే కాదు, ఆ తర్వాతి తరానికి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అవ్వడానికి 200% అవకాశం ఉంది. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అలాంటివి రావడం 4 ఉందట. మీకు స్కిజోఫ్రెనిక్ ఉంటే మీ పిల్లలకు అవి వచ్చేందుకు అవకాశాలు 8 ఉంటాయట. అందుకని మన ఆరోగ్యం మాత్రమే కాదు, భావితరాల ఆరోగ్యం కూడా చాలా మంచిది. ప్రతి మనిషి వారి శ్రేయస్సుకు ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కాదు, ఎవరో ఇతరులు వచ్చి ఫిక్స్ చేసేవి కాదు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటేనే మీరు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇంత మాత్రం చేయాలి. ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఈ గ్రహం మీద ఏదైనా తెలుసా? మీ మనస్సు కంటే గొప్ప అద్భుతమైన మరి ఏ విషయమైనా తెలుసా మీకు? పైగా మీ మనసు అనేది మీరు మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది. ఈ అద్భుతం మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ప్రపంచానికి కనీసం ప్రపంచంలో 300 కోట్ల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని కనీసం 7 నిమిషాల పాటు ఈ ధ్యానం చేయాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ఇవాళ పొద్దునే మేము డౌన్లోడ్కి దీన్ని ఓపెన్ పెట్టాము.
అప్పుడే